మిమ్మల్ని బాధ పెట్టడం, మిమ్మల్ని దెబ్బతీయడం మాత్రమే ఆవిడ ధ్యేయం కదా. అందుకే ఈశాని కిడ్నాప్ చేయించింది. లక్ష్మి కోపంతో ఉన్నా పగతో ఉన్నా శత్రువుని స్ట్రెయిట్ గా ఎదురుగా వెళ్లి ఢీ కొడుతుందే తప్ప ఇలా దొంగ చటుగా దెబ్బ కొట్టడం తెలీదు. నిజం చెప్పు, ఇది ఖచ్చితంగా మీ మేడం నందిని పనే కదూ? ఖచ్చితంగా ఈ కిడ్నాప్ కి మా మేడం కి ఎలాంటి సంబంధం లేదు. ఎవరో బయటున్న శత్రువులే పనిచేస్తుంటారు. ఈషా భయపడ్డారు. చూడండి, ఈ పాప పేరు ఈషా, పక్కనే ఉన్న స్కూల్లో చదువుతోంది. మీరెక్కడైనా చూసారా? ఈ పాప నాకెందుకు తెలియదు సార్, రోజు వచ్చి పల్లి చెక్కి కొనుక్కెళ్తుంది కదా. అవునా? ఈ పాప సడన్ గా కనిపించకుండా పోయింది. ఎవరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. కిడ్నాప్ చేయడం ఏంటండి? ఇప్పుడు మీరు యాక్సిడెంట్ చేశారు చూసారు, మొత్తం పల్లి చెక్కీలు కావాలనేసి ఈసా కోసం మొత్తం తీసుకెళ్ళిందండి ఆమె. ఈషా కోసం ఆవిడ? సారీ, మీరా? ఇందాక యాక్సిడెంట్ చేసిన ఆవిడ అనుకున్నాను. సారీ. పర్లేదులేండి. మిస్ అయిపోయింది. ఈషా కోసం ఎవరు వచ్చారంటే తను సేఫ్గానే ఉందన్నమాట. అసలు ఈశాని ఎవరు కిడ్నాప్ చేశారో కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఇంత ఆలోచించినా కూడా చిన్న క్లూ కూడా తట్టట్లేదు. ఈశాని ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా అర్థం కావట్లేదు. వీడేంటి ఏదో సీక్రెట్ గా పట్టుకుని కిచెన్ లోకి వెళ్తున్నాడు. అమ్మగారు, మీరు చెప్పి నేను తీసుకొచ్చాను అమ్మగారు. కొంచెం మెల్లగా మాట్లాడు. అన్ని తెచ్చావు కదా, తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగే అమ్మగారు.
అసలు ఈషా కిడ్నాప్ అయిందన్న బాధలో అందరూ ఉంటే ఈవిడేంటి పాయసం చేసుకుంటుంది? ఒకవేళ ఈ టెన్షన్స్ తో మతేమైనా పోయిందా ఏంటి? అసలు ఆ పాయసం ఆవిడ కోసమే చేసుకుంటుందా లేక ఇంకెవరి కోసమైనా చేస్తుందా? అయ్యో, ఫోన్ మర్చిపోయానే. అమ్మమ్మ ఇవన్నీ తీసుకొని ఇలా దొంగచాటుగా వెళ్తుందంటే ఖచ్చితంగా దీని వెనుక ఏదో మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏంటో తెలియాలంటే నేను అమ్మమ్మని ఫాలో అవ్వాలి. ఇదేంటి డిక్కీ ఓపెన్ లో ఉంది? హ. ఆయా నాకు ఇవంటే చాలా ఇష్టం. అవునా, తిను. అక్క నువ్వు ఇవి తీసుకొచ్చేటప్పుడు ఎవరికి అనుమానం రాలేదు కదా? లేదు. అమ్మయ్య, అన్నీ తినేశాను. అవి తర్వాత తింటాను. సరే.
ఇప్పుడు చెప్పండి, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నీకేం కావాలంటే అది తీసుకొచ్చి నీ ముందుంచుతాం. అంతేకాని ఇలాంటి ప్రశ్నలన్నింటికీ మా దగ్గర సమాధానం లేదమ్మా. ఎవరికీ ఏం తెలియకూడదని మా మేడం గారి ఆర్డర్. ఇలాంటివన్నీ అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టకమ్మా. అమ్మమ్మ ఇంత సీక్రెట్ గా ఇక్కడికి వచ్చిందేంటి? అసలు ఇంతవరకు నేను కూడా ఇక్కడికి రాలేదు. ఎవరు మీ మేడం? రమ్మనండి, నేను మాట్లాడతాను. ఈషా, ఈషా, రోజీ, ఈషా, ఎలా ఉన్నావు? ఈషాని కిడ్నాప్ చేసింది గ్రానీనా? ఏంటి రోజీ, వీళ్ళు నిన్ను కూడా బలవంతంగా తీసుకొచ్చారా? మా రోజీని ఎందుకు తీసుకొచ్చారు? ఆహా, ఏం లేదమ్మా. పాపని ఇబ్బంది పెట్టడం లేదు కదా? అయ్యో, అటువంటిదేం లేదు మేడం. ఏంటి రోజీ, వీళ్ళు నీకు తెలుసా? తెలుసమ్మా, నిన్నిక్కడికి తీసుకురమ్మని చెప్పింది నేనేనమ్మా ఈషా. మేడం అంటే నువ్వేనా? ఆ, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? ఏం చెయ్యనురా, నాకేమో నువ్వన్నా మీ నాన్నన్నా చాలా ఇష్టం. కానీ మీ అమ్మా నాన్న మాత్రం నా దగ్గరికి రమ్మంటే రాము అని మొండికేస్తున్నారు. నిన్నిలా తీసుకుని వస్తే అప్పుడైనా వాళ్ళు నా దగ్గరకు వస్తారని ఇలా చేశాన్రా. మనందరం కలిసి ఉండాలంటే నాకింతకంటే వేరే మార్గం కనిపించడం లేదు ఇషా. నేనేమైనా తప్పు చేశానా అమ్మా? ఏ తప్పు చేయలేదు రోజీ. మనం అందరం కలిసి ఉండాలనే కదా నువ్వు ఇదంతా చేస్తుంది. ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా, నేనే మీ దగ్గరకు వచ్చేదాన్ని. నిజమే,
కానీ నువ్వు ఒంటరిగా రాలేవు కదా. పైగా నా దగ్గరికి వెళ్ళాలంటే మీ అమ్మ నాన్న ఒప్పుకోరు. అందుకే ఇలా చేశాను. వెరీ గుడ్ రోజీ. వీళ్ళు నన్ను ఉదయం నుంచి బయటికి కూడా వెళ్ళలేదు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు, మనం ఇద్దరం ఆడుకుందాం. సరే ఈషా, తీసుకెళ్తాను. మేడం ఎవరైనా చూస్తారేమో. మరేం పర్వాలేదు. ఎవరు చూడని చోట గచ్చిబౌలి దగ్గర ఎల్ఎన్టీ పార్క్ అని ఒకటి ఉంది. అక్కడికి మన వాళ్ళెవ్వరూ రారు. ఓకే మేడం. థ్యాంక్ యూ రోజీ. అమ్మమ్మ, ఇంత ప్లాన్ వేసావా? ఈషాని తీసుకుని ఎవ్వరూ రాని ఎవ్వరూ చూడని పార్క్కి తీసుకెళ్తావా? వెళ్ళు వెళ్ళు. నీకోసం నా చేత్తో చేసిన పాయసం తీసుకొచ్చాను. అది తినేశాక పార్క్కి వెళ్దాం, సరేనా? అది టివ్వు. ఇంక వెళ్దామా? ఆయమ్మా, నువ్వు కూడా మాతో పట్రా. అందులో ఫ్రూట్స్ డ్రింక్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకునిరా. అలాగే మేడం. దా. అయ్యో, కంగారులో కార్ డిక్కీ క్లోజ్ చేయడం మర్చిపోయానే. ఏమైంది రోజీ? ఏం లేదమ్మా, నువ్వు కారెక్కు. డిక్కీ ఓపెన్ చేసుందేంటి? ఎవరై ఉంటారు? ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న పాప మా కూతురు మిస్ అయింది. ఎక్కడైనా చూసారా? లేదండి, మేము ఎక్కడ చూడలేదు. చూడలేదా? నీ మనవణ్ణి శాశ్వతంగా నీ దగ్గరే ఉండేలా ఇంత పెద్ద ప్లాన్ చేసావా అమ్మమ్మా? ఎవ్వరూ ఊహించని విధంగా ఈషాని నువ్వే కిడ్నాప్ చేసి ఎంత పెద్ద డ్రామా ఆడుతున్నావమ్మమ్మా. నువ్వాడుతున్న ఈ డ్రామాలో నా డ్రామా ఎలా ప్లే చేస్తానో చూడు. నీ ప్లాన్ని నీకే ఎలా తిప్పికొడతానో చూడు. ఏ మనవడైతే నీ దగ్గర శాశ్వతంగా ఉండాలని ఇంత చేస్తున్నావో అదే మనవణ్ణి నీకు శాశ్వతంగా దూరం చేస్తాను.
మీ మధ్య ఉన్న రక్త సంబంధాన్ని, ఇప్పుడిప్పుడే మీ మధ్య పెరుగుతున్న ప్రేమానుబంధాన్ని నువ్వు ఊహించని విధంగా ఎలా దెబ్బ కొడతానో చూడు.